వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, భగవంతుడికి మనం నైవేద్యాలు పెడుతూ ఉంటాం. అవునమ్మా. అయితే ఎలాంటివి పెట్టాలో మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అసలు పెట్టకూడని నైవేద్యం అంటూ ఉంటుందా? ఎందుకు ఉండదమ్మా? ఉంటుంది. నేను తినకూడదు నా పిల్లలకి పెడతానా? నేను ఖచ్చితంగా పెట్టు. ఇది అనారోగ్యం కలిగిస్తుంది అంటే నేను తినను కదా, నా పిల్లలకి పెడతానా అంటే, అలా భగవంతుణ్ణి కూడా మనం మన కుటుంబ సభ్యుడిగా, మన ఇంటికి పెద్దగా, మన శ్రేయోభిలాషిగా, మన మంచి చెడులు చూసేటటువంటి వాడిగా భావించుకుని కదా అన్ని రకాలుగా ఆయన సేవలు చేస్తున్నాం. 16 ఉపచారాలు చేస్తున్నాడు. రావయ్యా రావయ్యా అని మనం కూర్చోబెట్టాం, నీళ్ళు ఇచ్చాం, అన్నీ చేసాం కదా. అట్లాంటప్పుడు పెట్టేది ఎట్లాంటిది పెట్టాలి అంటే, ఎటువంటివి పెట్టకూడదు అడిగారు కదా మీరు. అంచేత పెట్టకూడనివి కొన్ని మనం తెలుసుకుందాం. ఏమిటంటే, ఈ ఎంగిలి పెట్టకూడదు, పాచిపోయింది పెట్టకూడదు, పనికిరానివి పెట్టకూడదు. ఇవి నేను తినను, నాకు పనికిరావు అనుకున్నవి అంటే కొంతమందికి అవి కూడా నచ్చుతాయండి. కొంచెం పాచిపోయినవి ఇష్టం, కొంచెం పులిసిపోయినవి ఇష్టం. ఉదాహరణకి మజ్జిగ ఉన్నాయి, పుల్లని మజ్జిగ కొంతమందికి ఇష్టం, పెరుగు కానీ. నిజానికి అది మంచిది కాదు. ఇప్పుడు దాంతో వేరే రకాల పదార్థాలు చేయొచ్చు. ఆ పులిసిపోయినటువంటి మజ్జిగని మళ్ళీ ఇంకొక 2 రోజులు అలాగే కనుక ఉంచినట్టయితే ఒక కమ్మని పండులోంచి వచ్చే వాసన లాంటిది వస్తుంది. అటువంటి దానితో వేరే రకమైనటువంటి పదార్థాలు చేస్తారు. అంతేగాని అలా పులిసిపోయినటువంటి దాన్ని పెట్టరు కదా అంట. నాకు ఇష్టపడితే పడచ్చేమో కానీ పనికిరాదు. అట్లా ఏదైతే అందరూ ఒక మామూలు మనిషి తినడానికి పనికిరావు అనుకుంటారో అటువంటివేవి దేవుడికి పెట్టకూడదమ్మా. ఎంగిలి పెట్టకూడదు. తర్వాత పదార్థాలలో రజోగుణ తమోగుణ పదార్థాలు పెట్టరు. ముఖ్యంగా తమోగుణ పదార్థాలు పెట్టరు. తమోగుణ ప్రధానం అంటే మాంసము, తరువాత వెల్లుల్లి, ఉల్లి, మసాలా, ఇలాంటి పదార్థాలు రూక్షములు అంటారు వీటిని. పదం వాడేదే అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయట కదా, నాలుగు చుర్రు అనిపిస్తాయి. ఇలా చుర్రు అనిపించేటటువంటి పదార్థాలు దేవుడికి నివేదనగా పెట్టరు. ఎందుకంటే భగవంతుడు శుద్ధ సత్వ స్వరూపుడు. మన ఇంట్లో పసిబిడ్డ ఎలా ఉంటాడో అంత స్వచ్ఛంగా ఉంటాడు, అంత సుకుమారంగా ఉంటాడు. అందువల్ల అటువంటి పదార్థాలు పెట్టరు. అట్లాగే మనకు కొన్ని పదార్థాలు పెట్టకూడదు అని చెప్తారమ్మా. ఏమిటంటే, ఇప్పుడు మనం వాడుతున్నారు అందరూను, సహజం కానివి పెట్టకూడదు. సహజం కానివి ఉన్నాయా? ఉన్నాయి. యాపిల్ ఉంది. యాపిల్ సహజమైన పండు కాదు. ఆ లోపల ఉన్న గింజలు చుట్టూతా ఒక పొర లాంటిది ఉంటుందే, ఇలా పొడుగ్గా ఉండి మధ్యలో గింజలు ఉండేది, ఆ భాగం మాత్రమే పండు. ఈ యాపిల్ అంతా కూడా దాని బయట ఉండే పువ్వుకు బయట ఉండేటటువంటి రక్షక పత్రాలు అవన్నీ అలా పండులాగా తయారైనవి. ఎట్లా అయితే బోగన్విలియాలో రంగులు ఉన్నాయే, ఆ రంగులన్నీ ఆకర్షణ పత్రాలు కాదు, రక్షక పత్రాలే. అసలు పువ్వు లోపల తెల్లగా ఉండే ఇంతదే పువ్వు. అంచేత బోగన్విలియా పువ్వుతో పూజ చేయం కదా, కాగితం పూలు అంటాం వాటిని మనం. అట్లా సహజం కానటువంటి పండు ఉందే, ఈ పండు నివేదన చేయరు సాధారణంగా. అంటే యాపిల్ పండు పెట్టరు సాధారణంగా. ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో అక్కడ కూడా పెట్టేస్తూనే ఉన్నారు. సరే, దేవుడు కూడా మోడర్న్ దేవుడు అయిపోయినట్టున్నాడు. అది అలాగే నల్లని పళ్ళు కూడా పెట్టరు. కానీ నల్లని పళ్ళు పెట్టరు అంటే తాటిపండు నల్లగా ఉంటుంది. ఈ తాటిపండునే పోకల దమ్మక్క పెట్టింది, అది తప్ప మరొకట్లేక ఆవిడ భద్రాద్రిలో. ఇంకా అయితే లోపల నలుపుగా లేదు కనుక అది పనికొస్తుందో మనకి తెలియదు. నల్లగా ఉంటుందమ్మా తాటిపండు. మరి నల్లని పెట్టకూడదని నేరేడు పళ్ళు పెడతాం. కానీ ఇలా లోపల సీతాఫలాలు కూడా పెట్టరు, నల్లని గింజలు ఉంటాయి అని. అంటే తినేటప్పుడు కూడా సీతాఫలాలు తినడం కొంచెం ఇబ్బందిగానే ఎబ్బెట్టుగానే ఉంటుంది, నాజుగ్గా తినలేం. సీతాఫలం తింటుంటే ఎవరైనా కొద్దిగా ఎదుటి వాళ్ళు చూడకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఇట్లాంటిది కూడా పెట్టరు అంటారు. కానీ తప్పనిసరిగా దసరాల్లో ఒక రోజున సీతాఫలాలు నివేదన చేయడం అన్నది ఉత్తర దేశంలో సంప్రదాయం. అంచేత ఇవి ప్రాంతీయంగా మనం పెట్టుకున్నాం. కానీ బేసిక్గా ఉన్నది ఏమిటంటే, పాడైపోయింది, పురుగులు వచ్చింది,
అందుకే రేగిపళ్ళు కూడా దేవుడికి నైవేద్యం పెట్టరు. పురుగు ఎందుకంటే పురుగు ఎప్పుడు ఉంటుందో తెలియదు. పైకి బాగానే ఉండదు, ప్రతి కాయ ఇలా ఒలిచి లోపల పురుగు లేదు అని మనం కన్ఫర్మ్ చేసి పెట్టుకోవడం చాలా కష్టం. అవును. అంటే రేగుపళ్ళు పెట్టరు. ఇట్లా ఏవైతే పురుగులుండి కుళ్ళిపోయి ఉండే అవకాశం ఉందో అటువంటి వాటిని దేవుడికి నివేదనగా చేయడానికి ఇష్టపడరం, పెట్టకూడదని మాత్రం చెప్తారమ్మా. మనం ఏ ఆహారం తింటామో అది పెట్టాలి అని మనకు ధర్మశాస్త్రం చెప్తోంది. ఎందుకంటే రామాయణంలో తండ్రి చనిపోయాడు అని అరణ్యవాసంలో ఉన్న రాముడికి భరతుడు చెప్తే రాముడు వెళ్ళి గోదావరిలో స్నానం చేసి తండ్రికి తర్పణాలు ఇచ్చి, జలతర్పణాలు దగ్గరుండి చేయలేకపోయాడు కదా, వినంగానే తర్పణాలు ఇచ్చి ఆయనకి పిండ ప్రదానం చేస్తాడు. దేంతో చేస్తాడంటే గార పిండితో చేస్తాడు. ఆ గార చెట్ల నుంచి గింజలు తెచ్చి దాన్ని రాతి మీద నూరి అవే దగ్గరుండి దాన్ని ఇలా పిండిగా దేంతో కలిపారు, రేగు పళ్ళ గుజ్జుతో కలిపి చేసి అక్కడ పెట్టారు. అందుకే మీకు చిత్రకూటం వెళ్తే తప్పనిసరిగా రేగుపళ్ళు కొనుక్కోండి తినండి అని చెప్తూ ఉంటారు. గమ్మత్తు ఏంటంటే అక్కడ రేగుపళ్ళల్లో మీకు ఒక్క పురుగు కూడా ఉండదమ్మా. ఎంత విచిత్రం కదమ్మా. చిత్రమే. ఆ రేగుపళ్ళు అంటే దాన్ని ఎంత పిసికి గింజలు తీసేస్తే గుజ్జు వస్తుంది. ఆ గుజ్జులో ఈ గారపిండి కలిపి ఇలా ఉండలు చేసి తండ్రికి పిండి ప్రదానం చేశాడు. అవి చూసి కౌసల్య బాధపడుతుంది. ఎందుకంటే ఇంకా రాముడిని కలవలేదు ఆవిడ, ముందరి చూస్తుంది. అంటే నా కొడుకు అంతఃపురంలో రకరకాల పదార్థాలు తినేవాడు, ఇది తింటున్నాడు అనమాట. తానేది తింటే అది పితృదేవతలకు పెట్టాలని చెప్తారు కదా, తింటున్నది పెట్టాడు, నా కొడుకు ఇది తింటున్నాడా అని ఆ పిండాలు చూసి బాధపడుతుంది ఆవిడ. అంచేత మనం ఏ ఆహారం తింటామో అది కూడా సాత్విక ఆహారమే, అదేమీ పనికిరాంది కాదు కదా, సాత్వికమైనటువంటి ఆహారమే. అటువంటిది మనం ఏం తింటుంటే అది పెట్టాలి అని చెప్పి చెప్తారమ్మా. అంతేగాని ఇప్పుడు గమ్మత్తుగా కొన్ని చోట్ల దేవాలయాల్లో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే స్వీట్ షాపుల నుంచి లడ్డూలు కోవాలు తెచ్చి దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. చేయకూడదమ్మా, అందరికీ పంచచ్చు. ఎదుటి ఉన్న వచ్చినటువంటి వాళ్ళందరూ దైవస్వరూపాలను భావించి వాళ్ళకి పంచచ్చు, తింటారు కనుక. కానీ దేవుడికి నివేదన చేసేది మాత్రం మనంతట మనం శుచిగా ఉండి తయారు చేసిందే పెట్టాలమ్మా. వండేటప్పుడు శుచిగా ఉండాలి. పాచి బట్టలతో వండింది దేవుడికి పెట్టకూడదు, అది ముందర ఇంకో ముఖ్యంగా చెప్పాల్సింది. మనం స్నానం చేసి దేవుడికి నివేదన చేయాలనుకున్న వాళ్ళు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని, మడి అని అంటే ప్రత్యేకం పూర్వకాలం మళ్ళు వేరే ఉండేవి. అప్పుడు కూడా నిజానికి మడి అంటే ఏమిటంటే ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ క్రిములు కీటకాలు లేకుండా శుచిగా ఉండడం అని. మనం ఉతికి ఆరేసుకున్నటువంటి వస్త్రం ఉంటుంది కదా శుచిగా ఉండేది, ఆ వస్త్రాన్ని ధరించి కాలకృత్యాలకి వాటితో వెళ్లకుండా అప్పుడు మనం శుచిగా వండి పెట్టాలి తప్ప దైవానికి ఎవరో వండింది లేదా పాచిబట్టలతో వండింది, స్నానం చేయకుండా వండింది, అలాంటివి పెట్టకూడదు, నివేదన పెట్టకూడదు. తప్పకుండా. నమస్తే. నమస్తే అమ్మా.